తెలంగాణ పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు డీజీపీ. విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీస్ అమరవీరుల త్యాగాలకు నివాళిగా హైదరాబాద్ సిటీ పోలీస్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. హైదరాబాద్లోని సిటీ ఆర్మ్డ్ రిజర్వ్డ్ హెడ్ క్వార్టర్స్లో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరాన్ని రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ప్రారంభించారు. సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని 9 జోన్లలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో పోలీసులు 3500 యూనిట్ల బ్లడ్ను వివిధ స్వచ్ఛంద సంస్థలు, బ్లడ్ బ్యాంకులతో పాటు తలసేమియా వ్యాధిగ్రస్తుల అవసరాలకు అందజేశారు సిటీ పోలీసులు. సమాజంలో తలేసిమియాతో బాధపడుతున్న రోగులకు సాయం చేసేందుకు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు హైదరాబాద్ సిటీ పోలీసులు. జన్యుపరమైన లోపాల కారణంగా తలేసిమియా వ్యాధితో బారిన పడ్డ చిన్నారులకు 15 రోజులకు ఒకసారి బ్లడ్ అవసరం పడుతోంది. పోలీసులు రక్తదాన శిబిరం ద్వారా హైదరాబాద్ లోని అన్ని బ్లడ్ బ్యాంకులకు బ్లడ్ ను అందజేశారు. ఈ రక్తదాన శిబిరంలో తలేసిమియా ఫౌండేషన్ అండ్ సికిల్ సెల్ సొసైటీ, రెడ్ క్రాస్ సొసైటీ, లయన్స్ క్లబ్ ఆఫ్ సికింద్రాబాద్, రోటరీ క్లబ్, ఉస్మానియా, నిమ్స్, గాంధీ, కింగ్ కోటి, నీలోఫర్, క్యాన్సర్ హాస్పిటల్, చిరంజీవి బ్లడ్ బ్యాంక్, ఐపీఎం నారాయణగూడ, శ్రీనిధి బ్లడ్ బ్యాంకులు పాల్గొన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ అక్టోబర్ 21 నుంచి 31 వరకు వారోత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని తెలిపారు డీజీపీ శివధర్ రెడ్డి. సమాజంలో ప్రజలు చేసే ఒక్క యూనిట్ రక్తదానం 3 ప్రాణాలు కాపాడుతుందన్నారు డీజీపీ. రక్తదానం చేయటం వల్ల వివిధ రకాలుగా రక్తం ప్రజల ప్రాణాలు కాపాడటానికి ఉపయోగపడుతుందన్నారు. ప్రజలందరూ ప్రతి ఏటా 4 సార్లు రక్తం ఇచ్చే అవకాశం ఉంటుందన్నారు. సమాజంలో రోడ్డు ప్రమాదాల్లో గాయపడే వారికి రక్తం అవసరం ఉంటుందని తెలిపారు. రాష్ట్రంలో ప్రతి ఏడాది 8000 మంది చనిపోగా వారిలో రక్తం సమయానికి అందక చనిపోయిన సంఖ్య ఎక్కువగా ఉంటుందన్నారు. రక్తదాన కార్యక్రమం నిర్వహించడం పట్ల హైదరాబాద్ సిపి సజ్జనారును అభినందించారు డీజీపీ శివధర్ రెడ్డి. పీరియడ్ 21 అక్టోబర్ నుంచి 31 అక్టోబర్ వరకు నడుస్తుంది. ఈ స్టేట్ వైడ్ అన్ని కమిషనరేట్లలో భాగంగా రక్తదాన శిబిరాలను నిర్వహిస్తున్నాం. మనకు కూడా చాలా మంది తెలుసు. వాళ్ళు చెప్పేది ఏంటంటే ఒక వ్యక్తి సంవత్సరానికి 4 సార్లు రక్తదానం చేయొచ్చు. సో ఆ విధంగా కనీసం 4 సార్లు కాకుండా సంవత్సరానికి ఒక్కసారి 2 సార్లు చేసినా కానీ బాగుంటుంది. చాలా అవసరం ఉన్నది. రోడ్ యాక్సిడెంట్ లో విపరీతమైనటువంటి రక్తస్రావం జరిగిపోయి రక్తం బయటికి వెళ్ళిపోయి వాళ్లకు తక్షణం చేయాల్సిన అవసరం ఉంటుంది. విత్ ఇన్ గోల్డెన్ అవర్ లో రక్తం ఎక్కించాల్సిన అవసరం ఉంటుంది. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 9 జోన్లలో 3500 యూనిట్స్ టార్గెట్ పెట్టుకుని రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశామన్నారు హైదరాబాద్ సిపి సజ్జనార్. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరుల త్యాగాలకి నివాళిగా మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బ్లడ్ అందక చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారని, ప్రజలు సామాజిక బాధ్యతగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలని సూచించారు సిపి. తలేసిమియా వ్యాధితో చాలా మంది బాధపడుతూ ఉండగా పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన బ్లడ్ యూనిట్స్ తలేసిమియా ఉన్న వారికి అందజేస్తామన్నారు సజ్జనార్. దాదాపు 12 క్యాంప్స్ ఈ రోజు 3500 యూనిట్స్ ని టార్గెట్ గా పెట్టుకుని ఈ ఒక క్యాంపు నడుస్తున్నాం. యాక్సిడెంట్స్ కావచ్చు, మన వేరియస్ ఆపరేషన్స్ కాకుండా తలేసిమియా అన్న ఒక జెనెటిక్ డిసీజ్ కి ఈ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ అనేది రెగ్యులర్ అవసరం ఉంటుంది. సో వాళ్ళు కూడా మనము ఈ ఒక ఆదుకోవాల్సిన పరిస్థితి ఉంది. సామాజిక బాధ్యతగా రక్తదాన శిబిరంలో ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొనాలన్నారు పోలీసులు. ఆపదలో ఉన్న వారికి తమ వంతు సాయం చేయాలని పోలీసులు తెలిపారు. హైదరాబాద్ వీఎస్టీ చౌరస్తా దగ్గరలోని ఆర్టీసీ కళ్యాణ మండపంలో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించారు చిక్కడపల్లి పోలీసులు. పోలీసులతో పాటు యువకులు రక్తదానం చేశారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ అమరవీరుల త్యాగాలకు నివాళిగా బ్లడ్ క్యాంపు నిర్వహించామన్నారు చిక్కడపల్లి ఇన్స్పెక్టర్ రాజు నాయక్. ప్రజలు సామాజిక బాధ్యతగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలని కోరారు.